धर्मस्य सर्वधर्मस्वरूपिण अवतारवरिष्ठाय श्रीरामकृष्णाय ते नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। వేదికను అలంకరించినటువంటి పూజ్య మహాత్ములందరికీ మాతాజీలందరికీ పేరు పేరున హృత్పూర్వక ఓం నమో నారాయణ స్మరణలను తెలియజేస్తూ మరి సభలో ఆసీనులై ఉన్నటువంటి స్వరూపులారా చక్కగా మరి స్వాముల వారి యొక్క పుణ్యారాధన అంటే వారి పేరు మీదుగా వారి బిందుపుత్రులైనటువంటి వాళ్ళు, ఆత్మపుత్రులైనటువంటి వాళ్ళు చక్కగా అతన్ని సంస్మరిస్తూ దీన్ని సంస్మరణ సభ కూడా అని అంటారన్నమాట. మరి దేన్ని స్మరించాలా? గురువులు ఏదైతే చెప్పిందో అది గురువులు ఏం చెప్పిండు? శాస్త్రాన్ని చెప్పింది. అది శాస్త్రం ఎక్కడి నుండి వచ్చింది? పరమాత్మ నుండి వచ్చింది. అందుకొరకు దాన్ని ఏమన్నారంటే అపౌట్ చేయాలన్నారు. అది ఎవరైతే చక్కగా ఏకాగ్రతతో నిష్ఠతో ఈ ప్రకృతిని మనిషి సర్వమును మనిషి అదే వేదం. అట్టి వేదశాస్త్రాన్ని చక్కగా శ్రవణం చేసినటువంటి సద్గురువులు ఏం చేస్తారంటే శిష్యులకు సంస్కారాలు, నడకలు, ఆచరణలు ఇవన్నీ కూడా తెలియజేస్తుంటారు. అట్లనే మన స్వామీజీ చక్కగా వారికి ఆశ్రమం లేకపోయినా అన్ని ఆశ్రమాలు ఆయన ఎక్కడ ఏ సభలు జరిగినా వారి పేరు వేస్తుంది అన్నట్టు. సభలో వారి పేరు వేస్తుంది. వారు ఒక జనకుడు అనుకుంటా, జనకుడు మాదిరిగా అన్ని రకాలుగా చక్కగా వారు సేవలు చేసిండు. ఇప్పుడు మేము ఎన్నో సభలు జరిపినాము, ప్రతి సభలో వారి పేరు ఉంటుంది. అట్లనే శివానంద స్వాముల వారు చేసే కార్యక్రమాలు ఇంకా అక్కడనే కాదు, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారి ప్రవచనం కొరకు వారి పేరును వారిని ఆహ్వానించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటిదంటే గురుమంత్రో ముఖ్య యస్య సిద్ధాంతి నాణ్యత సర్వకార్యాన్ని సిద్ధాంతి గురుపుత్రకే అని మనకు ఇది గురుగీతంలో ఏదో ఇది శ్లోకం ఉన్నదన్నమాట. గురుమంత్రో ముఖ్య యస్య సిద్ధాంతి నాణ్యత అంటే ఎవరైతే చక్కగా గురువును స్మరించి మరి ఆ మంత్రాన్ని జపిస్తున్నారో అటువంటి వాళ్ళకు ఇటు ప్రాపంచికంగా కానీ ప్రకృతి రూపకంగా కానీ వాళ్ళు కోరుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి తన స్వరూపంగా కానీ వారికి తొందరగా కూడా నెరవేరుతాయి. మరి లోకంలో ఇది మనది భారతదేశం అంటే ఇది కర్మభూమి, ఇది ఒక వేదభూమి. అయినప్పటికీ ఎందరయ్యా మరి ఈ సిద్ధాంతాన్ని, ఈ పద్ధతిని ఎంతమంది ఆచరణ చేస్తున్నారు అంటే బహు తక్కువ. ఒక గ్రామం ఉన్నది, ఒక గ్రామంలో భక్తులు లేరా? నాస్తికుల సంఖ్య బహు తక్కువ, ఆస్తికుల సంఖ్య ఎక్కువ. కానీ వాళ్ళు గురుపరిస్తులు కాలేదు. చక్కగా భగవంతుని ప్రార్థిస్తున్నారు, ఎన్నో తెలియజేస్తున్నారు. కానీ ఎంత ఎన్ని దర్శనాలు చేసుకున్నా, ఎన్ని యాత్రలు చేసినా, ఈ భూమండలం అంతా తిరిగినా వాళ్ళకు అశాంతి పోతున్నదా, అనుభూతి పోతున్నదా, అసంతృప్తి పోతున్నదా, భయము పోతున్నదా? ధనమున్నా, ద్రవ్యమున్నా, ఇండ్లున్నా ఎందుకు మరి గురువులు, ఆశ్రమాలు, ఈ శాస్త్రము, ఈ భగవంతుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. భగవంతుడికి నామరూపాలు లేవు. అతడు మాట్లాడాడు,
కానీ శాస్త్రాన్ని వేదాన్ని ఇచ్చిండు. ఆ వేదములు ఎవరైతే శ్రవణం చేసిండో మహాత్ములు శ్రవణం చేసినటువంటి దాన్ని చక్కగా వాళ్ళు ఈ లోకము లోపల ఉన్నటువంటి వారి వారి స్థితిని బట్టి అందజేయాలి. ఇప్పుడు ఆ యోడంతస్తుల మేడ మీదకి పోవాలంటే ఒక జ్ఞాని మాత్రమే పోగలుగుతాడు, కానీ సామాన్యుడు పోవాలంటే కింది నుండి మీదకి ఎక్కాలి. మరొకటేసారి మీదకి ఎక్కిస్తా అంటే ఎక్కడు. ఎవరికి నడకలు చెప్పాలి. నడక లేదు, ఆచరణ లేదు, తంతు విధానం లేదు. లేనప్పుడు ఏమైతుందంటే మనం చేసే ప్రయత్నము నిష్ప్రయోజనమవుతుంది. దానికే గురువులైనటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడెక్కడైతే అజ్ఞానం ఉన్నదో, ఎక్కడెక్కడైతే అందుతలేదో అక్కడికి తిరిగి చెప్పాలని మన శాస్త్రం చెప్తున్నది. దీనికి ఏమంటున్నాడంటే గురువు తిరగకపోతే చెడిపోతుంది. అక్కడ గురువు తిరగకపోతే ఏం చెడిపోతుంది? లోకం చెడిపోతుంది. గృహస్థుడు ఏం చేయాలి? న్యాయంగా ధర్మంగా చాలా చక్కగా సంపాదించాలి. అయితే మరి ఇతడు సంపాదించి ఇతడు ఏం చేస్తాడు? చక్కగా సాధులను సత్పురుషులను లోకక్షేమం గురించి కానీ సమాజ క్షేమం గురించి కానీ అట్లా అతడు పాటుపడుతూ అతడు సంపాదించినటువంటి దాన్ని అందులో కొంత భాగం ఖర్చు పెట్టాలి. మరి ఇది ఖర్చు పెట్టే జ్ఞానము ఇది అందరికీ ఉంటుందా? తన వాళ్ళకే మనం ఖర్చు పెడతాం, కానీ ఇతరులకు మనం పెడతామా? దీన్నే త్యాగం అంటారు అన్న స్థితి వాళ్ళకి కలగాలి. మరి పూర్ణస్థితి కలగాలంటే వాళ్ళు ఎక్కడికి చేరాలా? గురువుల వద్దకు చేరాలి. గురువుల వద్దకు చేరాలంటే వాళ్ళకు తెలియదు. గురువే వాళ్ళ దగ్గరికి పోవాలా, సమయము చూసుకున్నారా, సమయము చూసుకొని మోక చూసుకొని చక్కగా వాళ్ళను ఉద్ధరింపజేయడమే ఈ గురువుల యొక్క సిద్ధాంతం. అటువంటి దాంట్లో చక్కగా భూమాత్మానంద మహారాజు వారు వేదాంతము చక్కగా వారు చెప్పిండ్రు. వాళ్ళ శిష్యులు కూడా క్రమశిక్షణలో ఉన్నారు. వారు కూడా క్రమశిక్షణ, వారికి అభిమానం లేదు, తరువాత విమర్శ లేదు, అహం అనేది లేదు. అటువంటి వ్యక్తులు బహుహరు. ఎందరో సాధులు ఉంటారు, కానీ వారి ఒక రకమైనటువంటి పద్ధతి. మరి వాళ్ళ గురువు గారు కూడా మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతం లోపల కూడా ఎందరినో ఉద్ధరింపజేసి అట్లా అదే పద్ధతిని మన భూమాత్మానంద మహారాజు గారు కూడా చక్కగా ఆచరించారు. మరి అటువంటి స్వామీజీకి వారి ఉన్నతమైనటువంటి స్థితినే పొందిండ్రు. మరి వారిని స్మరించుకోవడం వలన ఇది శిష్యులైనటువంటి మీకు మాకు కూడా ఇది ఆనందము, పరమానందము. ఇటువంటి స్థితి మనందరికీ ఆ మహారాజు మాదిరిగా మనందరికీ కలగాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ, సద్గురుదేవులను ప్రార్థిస్తూ, ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.